నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మేది. నాది ఓ వందాల రాక్షసి మూవీ. కాంట్రవర్సీ అని అందరు అనుకుంటున్నారు, కానీ అది సినిమా కాంట్రవర్సీ కాదండి, అది నా బాధ, నా సినిమాది ప్రాబ్లం. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డిజాస్టర్ అయిపోయింది ఇప్పుడు, మొత్తం అంతా కిల్ అయిపోయింది. అంటే చిన్న బడ్జెట్లో మీరు సినిమా తీస్తే మీరు ఎందుకు తీశారనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఎంత మంచిగా తీసినా, ఎంత అందంగా తీసినా కూడా మీరు సినిమాని కిల్ చేస్తున్నారు. ఆ సినిమాని అలా కిల్ చేయకూడదు అంటే మనం అందరం ఒకటే అవ్వాలి. చిన్న బడ్జెట్ సినిమా మేకర్స్ అందరూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఈ ప్రాబ్లం అందరికీ. ఇక్కడ ఏంటంటే మీ సినిమా మీరు తీశారు బాగున్నా కూడా ఆడియో అవ్వదు, సెన్సర్ అవ్వదు, సెన్సర్కి చాలా టైం పడుతుంది, సినిమా రిలీజింగ్ కిల్ అవుతుంది అందులో. ఆ తర్వాత మీకు ఓటీటీ అవ్వదు, మీ శాటిలైట్ అవ్వదు, మీకు థియేట్రికల్ రైట్స్ కానీ మీకు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఓవర్సీస్ రైట్ ఏ రైట్ మీది సేల్ చేయలేరు. ఈ అన్ని రైట్స్ చేయాలంటే ప్రతి సింగిల్ రైట్కి ఒక లెటర్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్తే అది సేల్ అవుతుంది. కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు పని చేసేది ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాల్ని కిల్ చేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళు ఇంకా ఏం పనికి రారు. అయితే వాళ్ళు మారాలి అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్లు చేస్తున్నాను. వాళ్ళకి ఇది మాట వినిపించాలి అనేది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇలా ఒకళ్ళు చనిపోతున్నారంటే అది మంచిది కాదు. ఆల్రెడీ బ్రహ్మాండ సినిమా డైరెక్టర్ మన రాంబాబు గారు చనిపోయారు. అరుంధతి అమావాస్య ప్రొడ్యూసర్ రమేష్ గారు చనిపోయారు. అంటే 3 కోట్ల సినిమాలు చేసి కూడా వాళ్ళకి సినిమాలు బయటికి రాక ఆ బాధ తట్టుకోలేక చనిపోయారు. సేమ్ ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను, కానీ నేను ఫైట్ చేస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి 100% నేను ఈ విషయంలో గెలుస్తాను, విజయం తీసుకొస్తాను అనేది నేను కోరుకుంటున్నాను. అలాగే సురేష్ బాబు గారు ఈ సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఛాంబర్ ఎలక్షన్లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఒక మాట అన్నారు, ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నేను ఫెంటాస్టిక్ చేస్తాను, అది చేస్తాను అనేది. కానీ ఆయనే మెయిన్గా సినిమా ఇండస్ట్రీని కిల్ చేస్తున్నారు. అది కిల్ చేయకూడదు అంటే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఆయనతో నాకు ఏ ప్రాబ్లం లేదు. సురేష్ బాబు గారు అంటే చాలా పెద్ద వ్యక్తి, నేను ఆయనకి 100% గౌరవం ఇస్తాను. కానీ ఆయన ఒక ప్రెసిడెంట్గా కూర్చున్నప్పుడు ఆయన మనకి ఏం చేయలేక ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే భరత్ భూషణ్ గారు కూడా నేను అదే చెప్తున్నాను, మీరు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోండి సార్. మీరందరూ కలిసి ఇలా సినిమాల్ని చంపుతున్నారంటే మీకు అందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటనేది. సంవత్సరం నుంచి నేను అందరికీ ఈ కష్టాలు, ఈ సినిమా ప్రాబ్లమ్స్, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూస్, వీడియోలు అన్నీ పెడుతున్నాను. అయినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అందు గురించి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు రిజైన్ చేసేయండి. లేకపోతే రేపు పొద్దున చిన్న ఫిల్మ్ మేకర్స్ నిలబడ్డారంటే అప్పుడు మీకే ప్రాబ్లము. ఇక్కడ షూటింగ్ చేయలేరు, ఏ పెద్ద స్టార్ది కూడా షూటింగ్ జరగదు, ఆపుతారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు అందరు పెద్ద పెద్ద స్టార్స్ షూటింగ్ ఆపేశారు. పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవనివ్వలే. అది పవర్ ఉంటుంది, అది మర్చిపోయారు అందరూ. అది గుర్తు చేసుకోండి. అది గుర్తు చేసుకొని మీరు ఇలా కిల్ చేయడానికి ముందుకు రండి. ఇంకా మీరు అలాగే ఉంటారంటే మేము కూడా 100% ప్రొటెస్ట్ చేస్తాం, ఇది చేస్తాం. సార్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వినలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు సినిమా తీశారు, ఒక మంచి సినిమా, ఆ సినిమా బయటికి రావాలంటే ఫస్ట్ ఒక ట్రైలర్ కానీ ఒక సాంగ్ కానీ బయట మంచిగా వైరల్ అవ్వాలి. ఆ కంటెంట్ ఎంత దమ్మున్నదో తెలియాలి. అది తెలియాలి అంటే ఒక మంచి ఛానల్కి మీరు ఇవ్వాలి. కానీ మంచి ఛానల్ వాళ్ళు తీసుకోవడం లేదు. చిన్న ఛానల్కి ఇస్తే అక్కడ మీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చనిపోతున్నాయి, అక్కడ చచ్చిపోతున్నారు చిన్న బడ్జెట్ వాళ్ళు. ఆ తర్వాత మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్స్ మీకు 100 ఇస్తా అని చెప్పేసి 10 ఇస్తారు లాస్ట్కి. అక్కడ సినిమా చచ్చిపోతుంది. ఆ తర్వాత మీకు శాటిలైట్ అవ్వదు, మీకు ఓటీటీ అవ్వదు, మీ ఏది లాంగ్వేజ్లో మీరు సేల్ చేయలేరు. తర్వాత అప్పుడు ప్రొడ్యూసర్ మొత్తం నాశనం అయిపోతాడు. వేరే చిన్న చిన్న ప్రాంతంలో కనీసం ఒక సబ్సిడీ అనేది ఉంటుంది, ఇక్కడ సబ్సిడీ కూడా లేదు, తెలుసా మీకు? పైగా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ డబ్బులు సంపాదించే ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్లో, ప్రపంచం వ్యాప్తంగా వేల కోట్లు సంపాదిస్తున్నాం. కానీ అయినా కూడా సిగ్గుపడాలి మన వాళ్ళు, కొంచెమైనా వాళ్ళకి సిగ్గు రావాలి. ఇలా చంపుతున్నారు, అలా చేయకూడదు. అంటే వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్న ప్లేస్లు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి చాలా సందర్భాలు చిన్న స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తామని చెప్పి నేను కలిసే ప్రయత్నం చేసాము సార్, కానీ కలవట్లేదు కదా. మన ప్రయత్నం అన్నీ సురేష్ బాబు గారితో కానీ, దిల్రాజు గారితో కానీ, మన భరత్ భూషణ్ గారితో కానీ అందరితో ప్రతి ఒక్కరితో కలవడానికి ప్రయత్నం చేశాము. వాళ్ళకి నోటీసులు వెళ్ళినాయి, వాళ్ళకి గ్రీవియస్ పిటిషన్స్ ఇచ్చాము.
వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది తెలియజేసాము. కానీ వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందుకే నేను మీ అందరి ముందు వచ్చి ప్రెస్లో నిలబడి మాట్లాడుతున్నాను కదా. మీకు మొత్తానికి అవకాశాలు రాని పర్లేదు సార్, వదిలేండి, దరిద్రం పోతుంది, వదిలేద్దాం, ఇండస్ట్రీ వదిలేద్దాం. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఫస్ట్ బయట పడాలి. పడిన తర్వాత ఇండస్ట్రీని వదిలేద్దాం. వద్దు, ఏం చేస్తాం సార్, ఇలాంటి చెత్త పాలిటిక్స్లో ఉండకూడదు. ఏ మంచి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. మన జీవితంలో ఏం లేకున్నా పర్లేదు, కానీ మన ఆశల్ని చంపుకొని మనం ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రశాంతత ఉండాలి జీవితంలో. అందుకే ఒక సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. ఏ మనిషి అయినా సరే వాళ్ళ జీవితంలో బాధ ఏంటి అనేది మీరు అడిగితే ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ప్రతి మనిషిది బాధ ఏంటి తెలుసా మీ అందరికీ? కోరిక. మన కోరికే మన బాధ. అది కోరిక ఉండకూడదు. అలా మనిషి అలా కోరిక లేకుండా ఉండలేడు. అయితే ఈ సినిమా కూడా నా కోరిక, నాకు నా సినిమాది బిజినెస్ కావాలి, పెద్ద హిట్ కావాలి, మంచిగా రిలీజ్ అవ్వాలనేది నా కోరిక. అది ఏ ప్రాంతం వారు? తెలంగాణ, హైదరాబాద్ లోకల్. నేను మాది గౌరారాము. మా నాన్నగారు, మా తాత గారు సినిమాలు తీయాలని, సినిమా ఇక్కడ తెలంగాణలో కొంచెం పేరు సంపాదించుకోవాలని వచ్చారు కదా. సో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల సో మీ లైఫ్, మీ కెరియరే స్పాయిల్ అయిపోతుంది కదా. అయిపోయింది తమ్ముడు. ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో నేను ట్రై చేస్తున్నాను. హాలీవుడ్లో నాకు ఆల్రెడీ వెళ్ళి అంటే అక్కడ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అది చేశాను. అక్కడ ఇలాంటి పాలిటిక్స్ ఉండవు. అంటే టాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. కానీ వీళ్ళతో ఎంత చెత్త అంటే మనుషుల్ని నిజంగా డైరెక్ట్గా చంపేస్తున్నారు వీళ్ళు. అలాంటి పాలిటిక్స్ జరుగుతుంది కాబట్టి, అలాంటి బాధ పడుతున్నాను కాబట్టి మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అదే, అంతే నేను చెప్పాల్సింది. అంటే అన్ని చిన్న సినిమాల మీద ఇంతే ఉంటుందా? మీది ప్రాంతీయ బాధ తెలంగాణ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సినిమాలకి ఇప్పుడు 100 సినిమాలు ఉన్నాయనుకోండి. 100 సినిమాలు అందులో మీకు ఒక 30 సినిమాలు మంచిగా ఉన్నాయి, 70 సినిమాలు ఓకే బాలే. కానీ ఆ 30 సినిమాల్లో కూడా 1-2 సినిమా మాత్రమే హిట్ అవుతుంది. అక్కడ మీకు కనబడుతుంది. ఎందుకంటే అది కూడా వాళ్ళు చూపించకపోతే వాళ్ళని కూడా చంపేస్తే వీళ్ళని అప్పుడైతే ప్రతి ఒక్కరు పట్టుకుంటారు కదా. మీ మౌత్లో ఇప్పుడు ఒక చిన్న బడ్జెట్ సినిమాది పేరు ఉంటుంది, అది మీరు చూపిస్తారు. కానీ 100 సినిమాలు నాలాగా బాధపడుతున్నారు, వాళ్ళని మీరు చూపించలేరు. అదే వీళ్ళు పాలిటిక్స్. అదే చెప్తున్నా కదా, ఎంత పాలిటిక్స్. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది మనది పెద్ది గురించి ఇంత కాంట్రవర్సీ జరిగింది, మీ అందరికీ తెలుసు కదా. కానీ ఆ కాంట్రవర్సీ దేని గురించి నాకే అర్థం కాలేదు. థియేటర్స్ గురించి అంటారు, అది అంటాడు. అదే ఆ సినిమాకి జస్ట్ ఓటీటీతోనే ఆ సినిమా బడ్జెట్ వచ్చేసింది. అలాంటి సినిమాలకి కష్టాలే ఉండవు. ఒక స్టార్ అంటే ఆ స్టార్కి ఒక వాల్యూ ఉంటుంది, ఆ ఫేస్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూతో మొత్తం అంతా బిజినెస్ అయిపోతుంది. అదే అంటున్నాను. అదే పెద్ద బడ్జెట్ సినిమాలు కష్టాలే ఉండదు. ఎందుకంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా చూసుకొని, లెక్కలు చూసుకొని, మార్కెట్ చూసుకొని వాళ్ళు ముందుకి వచ్చి సినిమా తీస్తారు. 100లో 1000లో ఒక్క సినిమాకి దెబ్బ తగలొచ్చు, అది కాదు నేను అనను. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు అసలు ప్రాబ్లం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కాకుండా పొలిటికల్ లీడర్లను కలిసే ప్రయత్నం చేసినా మీరు, ఇట్లా మంత్రులను కానీ? కలిసి చెప్పాను కూడా, కానీ పేరు చెప్పకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ముందుకి వస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. మన పిఆర్ఓ గారే హెల్ప్ చేశారు. తెలంగాణ దర్శకులకు ప్రభుత్వం అండగా లేదంటారు. తెలంగాణ ఆంధ్ర అనేది కాదు. ఇక్కడ మీరు దర్శకుడు అవుతున్నాడంటే, మీరు హీరో అవుతున్నాడంటే ఎందుకు అవుతున్నారు? మీరు ఏ ఫ్యామిలీ నుంచి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది వాళ్ళ క్వశ్చన్. అదే బాధ. అయితే ఇది మారాలి, ఈ బుద్ధి మారాలి. నేను ఉండకపోయినా రేపు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఒక ఆశలతో వస్తారు. పాపం వాళ్ళకి ఒక మంచి లైఫ్ రావాలనేది నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను. రేవంత్ రెడ్డి కూడా డిసిప్లిన్ ఉండాలని కూడా కామెంట్స్ చేశారు. ఎందుకు అరే అలా కాదు, డిసిప్లిన్ అంటే నేను సార్కి నేను ఏమనట్లేదు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కాంగ్రెస్ పార్టీ మన మొత్తం అంతా, నా ఫ్రెండ్ కూడా అందులోనే ఉన్నారు. అది చాలా ఇష్టం. అది మనం దాని గురించి నాకు ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే సార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక పాప ఎవరో చనిపోయారు. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎవడైనా సరే నేను చూడను అన్నారు ఆయన. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారు, వాళ్ళు ప్రతి ఫంక్షన్లో సార్కి తీసుకెళ్ళి అక్కడ నిలబడి పెట్టారు. అవునా కాదా? అయితే దానివల్ల వాళ్ళకి అహంకారం వచ్చేసింది సార్. అందుకే నేను చెప్తున్నాను సార్, మీరు సీఎం గారు సార్, మీరు ఎలా ఉండాలి? మీ పవర్తో మాకు సపోర్ట్ రావాలి. మీరు ఉన్నారని మాకు ధైర్యం రావాలి. మాకు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి నెత్తి మీద కుమ్ములు వచ్చేసినాయి, మీరు పక్కనే ఉన్నారు కాబట్టి. అది నేను చెప్తున్నా సార్. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అదే.
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.